అలాగే భవిష్యత్తును గురించి భయపడ్డమంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే భవిష్యత్తు ఇంకా రాలేదు కదా, భయపడి ఏం చేస్తావు? అంతే, గతము భవిష్యత్తు రెండు వదిలేసి వర్తమానం మీద దృష్టి పెడితే అదే అదృష్టం. ఏది జరుగుతుందో అది చూసుకుంటే చాలు. భవిష్యత్తు గురించి భయం అవసరం లేదు, ఊహలు అవసరం లేదు, గతాన్ని గురించిన చింత అవసరం లేదు. 20 ఏళ్ల క్రితం 4 ఎకరాలు అమ్మేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆలోచించక బీపీ షుగర్ పెరిగిపోయి పక్షవాతం వస్తుంది, ఇంకో ఎకరం కూడా అమ్మేయాలి. అమ్మేసింది ఏదో అమ్మేసాం, ఇక అమ్మకుండా ఉంటే చాలు కదా, ఉన్నదేదో జాగ్రత్త చేసుకోవచ్చు కదా. కొత్తగా సంపాదించలేకపోవచ్చు అండి, ఖర్చులు తగ్గించుకోగలం కదా. ఆదాయం 2 రకాలుగా ఉంటుంది. సంపాదించేది ఒక ఆదాయం, ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మిగిలేది ఒక ఆదాయం. సంపాదన మన చేతుల్లో లేదు, ఖర్చులు తగ్గించుకోవడం మన చేతుల్లో ఉందండి. దంపతులు ఇద్దరు కూర్చొని కిందటి నెల ఎక్కువ ఖర్చు పెట్టాం, ఈసారి తగ్గించాలి అండి, కాస్త లెక్క చూసుకుని తగ్గిస్తే కనీసం 10-15 వేలు ఖర్చు తగ్గించవచ్చు. ఏది అనవసరంగా పెట్టామో ఏది మరీ అవసరం కాదో తెలిసిపోతుంది. కాస్త లెక్క రాసుకోవాలి. లెక్క రాయాలా, నమ్మకం లేదా, పనికిరాదండి. లెక్క మగాడు రాయాల్సిందే, ఆడది రాయాల్సిందే. లెక్క చేస్తేనే సంసారం. పిల్లలకైనా సరే వాళ్ళ సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వేరు, తల్లిదండ్రుల సంపాదన ఇచ్చారంటే ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే. నేను ఇచ్చాను, నువ్వు టీ దాగానని చెప్పు, ఎంతైంది చెప్పు. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. మా పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చాం తర్వాత డమ్ ఎయిర్పోర్ట్లో బెస్టాటం చేసుకోవాలి మనం అక్కడ ఫ్రీడమ్ కారణంగా.